బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలవడం వల్ల రిజర్వాయర్లోని నీటి నాణ్యత దెబ్బతింటోందని, దీనివల్ల చేప పిల్లలు మృతి చెందడంతో పాటు రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోందని బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ బెజ్జంకిలో మొదటి నుండి వ్యతిరేకించేది, ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించేది బీఆర్ఎస్ పార్టీ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీపై బీఆర్ఎస్ శ్రేణులతో పోయి ఈ కలుషితమైన నీరు వ్యర్థాలతో నష్టం జరుగుతుందని గత 4-5 నెలల క్రితం కూడా ఫ్యాక్టరీని ముట్టడించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సిబ్బంది ఇది మూసేస్తున్నాం, దీంతో ఎలాంటిది మేము అన్ని ప్రికాషన్స్ పాటిస్తున్నాం, ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. కానీ ఇప్పుడు అది డైరెక్టే తోటపల్లి ప్రాజెక్టులోకి వ్యర్థాలను పోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మత్స్య కార్మికులకు చేపలు చనిపోవడం జరుగుతుంది. ఒక తోటపల్లి ప్రాజెక్టులో చేపలు చనిపోవడం కాదు, ఇది గౌరవెల్లి మరియు మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెరువులకు లింక్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు కాబట్టి రైతులకు ప్యారలల్గా ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రజానికానికి మరియు చేపల వృత్తి చేసుకునేటువంటి మత్స్య కార్మికులు కూడా చేపలు ఎట్టకెళ్ళి ఈ నీరు అక్కడికి చేరంగానే నష్టపోయి చనిపోతుంది. దీనిపైన తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే ఫ్యాక్టరీని మూసివేయాలి. దీనికి చట్టం కూడా ఉంది, పర్మిషన్ ఇచ్చినాక ఎందుకు తీసేయరాదు కదా అని కొందరు అంటారు. కానీ దీనికి ఒక సెక్షన్ ప్రకారంగా పొల్యూషన్ బోర్డు కలగజేసుకొని నీటిని పరిశీలించి చేపలు ఎట్లా చచ్చిపోయినాయి, దీంతో మనుషులకు ఎంత నష్టం ఉందని ఉన్నది కాబట్టి దాన్ని తక్షణమే ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ చిత్తశుద్ధి ఉన్నట్టయితే దీన్ని తక్షణమే ఫ్యాక్టరీని నిలిపివేసి రైతులను మత్స్య కార్మికులను బెజ్జంకి మండలం కాదు, ఇటువంటి ఈ నీరు గౌరవెల్లికి పోతుంది కాబట్టి ఉస్నాబాద్ ప్రజలు కానీ మానకొండ ప్రజలు, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం ఈ వారికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తోటపల్లి, దాసారం, ముత్తన్నపేట, గాగిల్లాపూర్, బెజ్జంకి చుట్టూ ఉన్నటువంటి గుగ్గిల్ల, తిమ్మేపల్లి, గాగిల్లాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సాయంత్రం పూట ఎంత దుర్వాసన వస్తుందో, మరి దుర్వాసన భరించేది. కానీ ఈ రోజు వ్యర్థాలతో ఇంకా ఎక్కువ అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి దీనిపైన తక్షణమే మేము ప్రభుత్వం చర్య తీసుకోవాలి. 13 తారీఖుల రోజున అందరం కలిసి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ తరలి రావాలి. మరియు ఇతర పార్టీ వాళ్ళు కూడా అందరం నిర్ణయించుకున్నటువంటి 13వ తారీఖు ఎంఆర్ఓ ఆఫీసును దిగ్బంధం చేసేందుకు ధర్నా కార్యక్రమం దాని ముందు ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మన పార్టీ శ్రేణులు, సర్పంచులు కానీ, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాను ప్రభుత్వానికి నిరసన చెప్పడానికి అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వండి.